హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర లెసన్ తెలుగు. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే, చాలా మంది సాయిల్ మిక్స్ గురించి అయితే నాకు కామెంట్స్ అయితే పెడుతున్నారండి. సో నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే పారిజాతం మొక్క అండి. నేను ఈ మొక్కను తీసుకొచ్చి అయితే నెల రోజులైతే అయ్యిందండి. నెల రోజుల నుంచి అంటే మన వాతావరణానికి దీన్ని అలవాటు చేయాలి కదా. నర్సరీలో వాళ్ళైతే కెమికల్స్ ఇచ్చి పెంచుతారు. మనమేమో ఆర్గానిక్ వేలో మనం గ్రో చేసుకుంటున్నాం కాబట్టి మన గార్డెన్ కి అంటే మన ఈ వెదర్ కి మనం ఈ మొక్కను అలవాటు చేసిన తర్వాత రీపాట్ చేద్దాం అని చెప్పి అలానే ఉంచేసాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, అసలు ఎంత చక్కగా చిగుర్లు అనేది స్టార్ట్ అయ్యాయో చూడండి. మన గార్డెన్ కి వచ్చాక ఇలా చిగుర్లు స్టార్ట్ అయిన తర్వాత మారుద్దామని చెప్పి నేను దీన్ని అలానే పెట్టేశానండి. ఇది మనం మిద్దె తోటలో పెంచుకునే పారిజాతం మొక్క అన్నమాట. చాలా ఇప్పుడు దీనికైతే చాలా మంది నేలలోనే వేసుకోవాలి, ఈ మొక్క పెంచుకోవాలని ఆశ ఉంటుంది కానీ టెర్రస్ మీద పెంచుకోలేము అనుకునే వాళ్ళ కోసం అయితే ఇది కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్ అండి. చూస్తున్నారు కదా, ఇది కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్ అన్నమాట. మనం మిద్దె తోటలో ఈజీగా అయితే పెంచుకోవచ్చు. కొత్త చిగుర్లు అయితే చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో. దీనికి నాటున్న ప్రతి చోట చిగుర్లు అయితే స్టార్ట్ అయ్యాయండి. అంటే మన గార్డెన్ లో ఈజీగా ఇది సర్వే అవుతుంది. అందుకోసమని ఇప్పుడు నేను దీన్ని రిపోర్ట్ చేస్తున్నాను. మనం రిపోర్ట్ చేసుకునేందుకైతే మన సాయిల్ మిక్స్ అనేది చూపిస్తానండి. సాయిల్ మిక్స్ కూడా నేను ఒకే రకంగా కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా మనము కలుపుకొని మొక్కలు అనేది పెడుతూ ఉంటానండి. మనము ఎక్కువగా మనము గార్డెన్ లో వాడేది కోకోపీట్ కొద్దిగా తక్కువ యూజ్ చేశానండి. ఎప్పుడు కూడా నేను రైసెస్ కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. ఈసారి అయితే రైసెస్ కు లేదు. సో అందుకని ఇప్పుడు అందరికీ రైసెస్ కి అవైలబుల్ గా ఉండదు కదా, అందుకని కోకోపీట్ తో అయితే చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, 30% కోకోపీట్ అండి, 30% వచ్చేసి మనకి గార్డెన్ మట్టి, అలాగే 30% అనేది ఎరువు అండి. ఇవన్నీ కలుపుకొని అలాగే వీటికి మనము కొద్దిగా అడిషనల్ గా మనము చూస్తున్నారు కదా, ట్రైకోడర్మా, సూడోమోనాస్, మనకు ఇది పారిజాతం అనేది దేవతా వృక్షం కాబట్టి బోన్ మీలు, ఎగ్ షెల్ పౌడర్ అలాంటివన్నీ ఏవి కూడా యాడ్ చేయొద్దు కదండి. సో దానికోసం అని రిచ్ కాల్షియం ఉంటుందండి ఇందులో, రాక్ ఫాస్ఫేట్. బోన్ మీల్ లో ఎలాంటి పోషకాలు అయితే ఉంటాయో ఈ రాక్ ఫాస్ఫేట్ లో కూడా అలాంటి పోషక విలువలు అయితే ఉంటాయండి. సో మనం బోన్ మీలు, ఎగ్ షెల్ అన్ని మొక్కలకు వేస్తూ ఉంటాం కదా. కొన్ని ఇలాంటి మొక్కల కోసం అయితే మనం ఇలాగా రాక్ ఫాస్ఫేట్ అనేది యూజ్ చేస్తాం. అలాగే చాలా మంది బోన్ మీల్ వాడడానికి అయితే ఇష్టపడరండి, వాళ్ళ కోసం అయితే ఈ రాక్ ఫాస్ఫేట్ అండి. అలాగే ఈ రాక్ ఫాస్ఫేట్ కూడా అవైలబుల్ గా లేని వాళ్ళైతే మనకు చాక్ పీస్ పౌడర్ ఉంటుంది కదా, వైట్ చాక్ పీస్లు ఏవైతే ఉంటాయో వాటిని పొడి చేసుకొని కలుపుకోవచ్చు. ఇంకా సున్నం, పాన్ లో కలుపుకునే సున్నం ఉంటుంది కదండి, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము ఈ మొక్కని రీపోర్ట్ చేసుకుంటున్నాం కదా, రీపోర్ట్ చేసుకున్నప్పుడు కొద్దిగా షాక్ లుక్ అయితే వెళ్తుందండి. అలా వెళ్ళినా కూడా రికవరీ అయితందుకైతే చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్. ఎక్కువగా ఇప్పుడు మనము సూడోమోనాస్, ట్రైకోడర్మా వేయడం వల్ల వేరుపురుగు అనేది రాకుండా ఉంటుందండి, గ్రబ్స్ నుంచి కాపాడుతుంది. అలాగే మనకి రూట్ రాట్ వస్తూ ఉంటుంది వర్షాకాలంలో మొక్కలకు, అది రాకుండా కాపాడుతుంది అనమాట. ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ అండి, ఒక గుప్పెడిస్తే సరిపోతుంది. కొత్త ఇది ఇవ్వడం వల్ల షాప్ నుండి తేరుకుంటుంది. అలాగే కొత్త చిగుర్లు ఏవైతే వస్తున్నాయో ఆ చిగుర్లు అనేది గ్రీన్ గా హెల్దీగా అయితే వస్తాయండి. ఇది వచ్చేసి రాక్ ఫాస్ఫేట్. రాక్ ఫాస్ఫేట్ కూడా ఒక గుప్పెడంతా వేస్తున్నానండి, ఎక్కువగా ఏం అవసరం లేదు. చూసారు కదా, దీనికి ఇంకా మనము నీమ్ పౌడర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది నీమ్ సీడ్ పౌడర్ అండి. నీమ్ పౌడర్ వేరే ఉంటుంది, నీమ్ సీడ్ పౌడర్ వేరే ఉంటుందండి. సీడ్స్ ని గ్రైండ్ చేస్తారు కదా, ఆ పౌడర్ అన్నమాట. ఇది సమ్మర్ కాబట్టి ఎక్కువగా ఇవ్వద్దండి, ఇది హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకని ఒక్క గుప్పిడంతా వేస్తున్నాను, ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు ఈ మట్టి మిశ్రమాన్ని చక్కగా కలిపేసుకొని కుండీలో అయితే నింపేసుకుంటానండి. చూసారు కదండి, మొత్తం కూడా సాయిల్ అనేది కలిపేసుకున్నాను. మనము ఏ కుండీలో అయితే పెట్టుకుంటున్నామో ఆ కుండీకి చూస్తున్నారు కదండి, మల్టిపుల్ హోల్స్ ఎక్కువగా ఉండేలా పెట్టుకోవాలండి. ఎండాకాలం అయితే మనం కలిపెట్టుకున్న సాయిల్ మిక్స్ లో నీళ్లు ఎప్పటికప్పుడు డ్రైన్ అవుట్ అయిపోతూ ఉండాలి. అప్పుడే మనం ఏ మొక్క పెట్టినా చాలా హెల్తీగా పెరుగుతుంది. చాలా 1-2 హోల్స్ పెడుతూ ఉంటారు,
ఆ వర్షాకాలము చలికాలంలో ఏమవుతుంది అంటే మనము వర్షాలు ఎక్కువ పడినప్పుడు కుండీలో నీరు నిల్వ ఉండి మనం పెట్టిన ముక్క అనేది చనిపోతుందండి. ఇప్పుడు మనము ఒక 2 ఇంచుల దాకా మట్టి అనేది నింపుకోవాలండి కుండీలో. ఈ కవర్ అనేది మొత్తం కూడా చించేయాలి ఇలాగా. ఒక్కసారి వేర్లు చూడండి, వేర్లు అనేది డిస్టర్బ్ అవ్వకుండా మనకి నర్సరీ నుంచి తెచ్చినప్పుడు జనగలు ఇంకా మనకి స్నైల్స్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయండి. మనము మట్టి అనేది కొద్దిగా కింది నుంచి ఇలా తీసేసుకోవాలి. వేర్లు అనేది డిస్టర్బ్ అవ్వకుండా తీసుకోవాలండి. మనం ఏ ముక్క పెట్టుకున్నా సరే వేర్లను అనేది డిస్టర్బ్ చేయకూడదు. చూస్తున్నారు కదా, ఇలాగా. మనకి నత్తలకి అంటే మిట్ట జలగలు అవన్నీ ఉంటాయి కదా, అవైతే మట్టిలో తడి ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయండి. లోపల మట్టి లోపల కూడా ఉంటాయి అన్నమాట. మనం ఇలా చెక్ చేసుకొని మొక్క పెట్టుకోవాలి, లేదంటే మన గార్డెన్ మొత్తం స్ప్రెడ్ అవుతాయండి అవైతే. చూసారు కదండి. ఇప్పుడు మనం ఈ వేర్లని చక్కగా ఇలా బయటికి తీసాం కదా, మనం ఏమైతే సాయిల్ మిక్స్ కలిపెట్టుకున్నామో దాంట్లో చక్కగా స్ప్రెడ్ అయిపోతాయండి. చూస్తున్నారు కదా, ఇలా ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. ఇలాగా మనం మొక్క చుట్టూతా వేసేసుకోవాలండి. మనము కంటైనర్ అనేది ఫస్ట్ టైం మొక్క వేసినప్పుడే ఫుల్గా అయితే నింపొద్దండి. ఎప్పుడు కూడా మనము ఎరువులు వేస్తూ ఉంటాం కదండి, మనము ఎరువులు వేసిన ప్రతిసారి ఫుల్గా నింపిన మనకు ఎరువులు వేసిన ప్రతిసారి మట్టి తీసి నింపాల్సి ఉంటుంది. సో అందుకని మనము ఇలాగా ఒక 2 ఇంచులు గ్యాప్ ఉంచుకొని మొక్క అనేది పెట్టుకోవాలి. గ్రాఫ్టెడ్ పాయింట్ అనేది ఎప్పుడు కూడా మట్టితో అయితే నింపేయొద్దండి. ఇది అనేది పైకి కనిపిస్తేనే మొక్క అనేది బతుకుతుంది. ఇలాగా సైడ్లు అనేది గట్టిగా అదుముకోవాలన్నమాట. అప్పుడే మనం పెట్టిన సాయిల్ మిక్స్ లో మొక్క అనేది సెటిల్ అవుతుంది. ఇలాగా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవైతే బియ్యం కడిగిన నీళ్ళు అన్నమాట. మనం రిపోర్ట్ చేసుకున్నప్పుడు ఇలాగా బియ్యం కడిగిన నీళ్ళు ఇచ్చుకుంటే కనుక మనకి మొక్క అనేది చాలా గ్రీన్ గా పెరుగుతుంది. వాటర్ అనేది కిందికి వెళ్ళే విధంగా ఫస్ట్ టైం ఎక్కువగా పోసుకోవాలండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.